ఖచ్చితంగా నాకు తవ్వి తీస్తాం. ఈ పాట వినగానే నాకు గుర్తొచ్చిందండి. ఇది బడ్జెట్ పద్మనాభం సినిమాలో పాట. నేను ఈ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు నేను ఎంబీఏ చదువుతున్నా విశాఖపట్నంలో. అప్పుడు ప్రతి సినిమా చూసేవాళ్ళం. ఇంకా ఆ సినిమా ఈ సినిమా ఏం లేదు, కొత్త సినిమా వస్తే వెళ్ళిపోవటమే. ఇది చూసి కేవలం ఈ ఒక్క పాట కోసం మళ్ళీ వెంటనే ఈవినింగ్ షో కూడా చూశానండి ఆ రోజు. ఇది నేను మీకు కూడా చెప్పలేదు, ఇప్పుడు మన సందర్భం రాక ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అదంతా కూడా. ఆ పాటలో ఆ పల్లవి ఆ చరణాల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని చూసి ప్లస్ ఆ ట్యూన్ కూడా ఎందుకో చాలా క్యాచీగా అనిపించి బాలుగారు గొంతు అది ఎందుకో చాలా బాగా అనిపించి సినిమాని పక్కన పెట్టి అసలు వెంటనే మళ్ళీ ఇంకో షో ఆ పాట కోసం మళ్ళీ చూడాల్సి వచ్చింది. అప్పుడు ఎందుకు పాట వినొచ్చు కదండి, అప్పుడు నా దగ్గర వాక్మన్ లేదు, ఏమీ లేదు, బట్ వెంటనే చూసేస్తే బాగుండి అనిపించింది. తర్వాత నిజంగా నాకు ఇంకోటి అనిపించింది ఇదంతా చెప్తుంటే మీరు అంటే చిన్న కవితాత్మకంగా ఆలోచిస్తే విచ్చుకోబోతున్న మొగ్గని విచ్చుకునేలా చేసేది సూర్యరశ్మి. అవును. అలాగే విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న కలువ పువ్వుని విచ్చుకునేలా చేసేది వెన్నెల. కానీ రాలిపోబోయేటువంటి పువ్వుని వాడిపోతున్నటువంటి పువ్వుని కూడా వికసింపజేసేటువంటిది కవిత్వం. అది నాకు అనిపించింది. మీ పాట వింటుంటే నాకు ఇందాక మీరు చెప్పినటువంటి ఉదాహరణలన్నీ కూడా స్వప్నిక గారిది కానీ ఎవరిదైనా కూడా ప్రణీత గారిది కానీ అమెరికాలో అబ్బాయిది కానీ అందరి సందర్భాలు కూడా నాకు అలాగే అనిపించాయి. అంటే నాకు అనిపించేది ఏంటంటే కవిత్వం యొక్క సాహిత్యం యొక్క పాట యొక్క పరమ ప్రయోజనం పరమ లక్ష్యం ప్రేక్షకుని శ్రోతను రంజింపచేయడమే కాకుండా అతని నడవడికను అతని ప్రవర్తన అతని జీవితాన్ని మార్చగలిగేలా ఉండడమే పాట యొక్క పరమ లక్ష్యం పరమ ప్రయోజనం. అదే సామాజిక ప్రయోజనం. నేను ప్రతి పాట కూడా అదే ఉద్దేశంతో అదే లక్ష్యంతో ప్రతి పాట రాయడానికి ప్రయత్నిస్తుంటాను. కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి, కొన్ని ప్రయత్నాలు ఫలించవు. అంటే దానికి కారణం కూడా ఉంది. ఇప్పుడు ప్రాప్తం అంటాం. ప్రాప్తం అనేటువంటిది కేవలం మనిషికే కాదు, ఒక పువ్వుకు ఉంటుంది, ఒక రాయికి ఉంటుంది, ఒక కవిత్వానికి ఉంటుంది, అన్నిటికీ కూడా ప్రాప్తం అనేది ఉంటుంది. ఇంత మంచి పాట జనాదరణ పొందలేదు అంటే అది పాటల లోపం కాదు, దానికి ఆ సమయానికి లేదు ప్రాప్తం. తర్వాత వచ్చేటువంటి కాలానికి తర్వాత వచ్చింది. చాలామంది కొంతమంది చూడండి, కొంతమంది వ్యక్తులు కూడా మనకి వాళ్ళు జీవితకాలంలో వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయిన చాలా కాలానికి కానీ తెలియదు, వాళ్ళు అకస్మాత్తుగా వాళ్ళు పాపులర్ అవుతారు. 200 ఏళ్ల క్రితం నాటి కవి, 50 ఏళ్ల క్రితం నాటి కవి మనకు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యన వేదాంత దేశిగా ఒక కవి, ఆయన అద్భుతమైన మన రఘువీర గద్య పాపులర్. రఘువీర గద్యని చాలామంది పాడటం, అలాగే ఈ మధ్య సినిమాలు కూడా పెట్టడం కారణంగా ఇది రాసింది ఎవరు అనేటువంటిది మొదలయ్యి మొత్తం అనుకున్నటువంటి వికీపీడియా మన ఇంటర్నెట్ సాధనాల వల్ల ఆయన పేరు వేదాంత దేశిక, ఆయన తమిళ కవి, సంస్కృతంలో రాశారు ఎక్కువగా. ఆయన గురించి బయటకు వచ్చి ఇప్పుడు ఆయన కవిత్వాన్ని ఎక్కువగా చదువుతున్న వాళ్ళు పరిశోధిస్తున్న వాళ్ళు ఉన్నారండి. అలాగే ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క ఆయన ఎప్పుడో 12వ శతాబ్దం నాటి కవి. అంటే మనం మంచి పని మంచి కార్యాలు సత్కర్మలు చేస్తూ వెళ్తుంటే కనుక తప్పకుండా మనకు రావాల్సిన గుర్తింపు మనకు రావాల్సిన ఫలితం ఈరోజు కాకుండా రేపైనా వస్తుందనడానికి నా జీవితంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అట్లాగే మీరు అన్నారు స్ఫూర్తి గీతాలు అన్నారు. స్ఫూర్తి గీతాలు దాదాపు 27 వరకు రాశానండి. 27 సినిమాల్లో స్ఫూర్తి గీతాలు. నిజంగా నాకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఖచ్చితంగా అవకాశాలు రాకపోయినా అవకాశాలను నాకు అనుకూలంగా మలుచుకున్నాను, అవకాశంగా నేను తీసుకున్నాను. చిరంజీవి గారి సినిమాలో ఆ పాట అక్కడ అవకాశం వేరే పాట రాయాల్సిన సందర్భం ఉన్నా కూడా నేను వేరే పాట రాయకుండా కేవలం ఇలా ఒక ప్రేరణ ఇచ్చే పాట రాశాను, ఒక సందేశం ఇచ్చే పాటగా మలిచాను. అట్లాగా నాకు నేను తీసుకున్న అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం మీద నాకు ఈ సినిమా రంగం ఇలాంటి స్ఫూర్తి గీతాలు ఆడడానికి నాకు ఎంతో ఉపకరించింది, నాకు ఎంతో మేలు చేసింది. నాలోని భావాలను పాటగా మలిచి అందరి దగ్గరికి తీసుకెళ్లే అవకాశాలను నాకు అలా చూపించింది. అట్లాగే ఈ స్ఫూర్తి గీతాల్లో మౌనంగానే ఎదగమని ఒక కోణం, చీకటితో వెలుగే చెప్పిన ఒక కోణం, ఇప్పుడు చెప్పిన ఆరాటం ముందు మరో కోణం, ఎవరేమి అనుకున్న ఇంకో కోణం, ఒక్కొక్క పాటలో ఒక్కొక్క కోణం, 1, 2, 3, 4లో ఇంకో కోణం ఉంది. అట్లాగే ఇంకో కోణం ఏం రాశానంటే ఒక సినిమా చిత్రలహరిలో, అంటే ప్రయత్నం చెయ్యి అదే ప్రథమ విజయం, ప్రయత్నమే ప్రథమ విజయం. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏదైనా మధ్యలో ఆపొద్దురా నీ సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. ఎక్కడ నీ బలం ఉంటుందో అక్కడ నువ్వే నిలవాలి,
ఎక్కడ నీ తెలివి ఉంటుందో ఆ చోటే నీకే తెలియాలి. నింగిలో ఎగిరే పోటీకే చెరువులో చేపను పంపొద్ది, చెరువులో ఈదే పోటీకే గగనంలో గువ్వను దింపొద్ది. నీకంటూ తీరొకటుందే, నీ తీరులో నువ్వు చేరుకో నీ తీరమే. గెలుపంటే నీ సంతకం, గెలుపంటే నీపై నీ నమ్మకం. నమ్మకం బా. ఇదో కోణంలో రాశాను. మళ్ళీ మీరు ఈ మధ్యలో చూడొచ్చు, ఈ మధ్యలో ఒక సినిమా వచ్చింది. మీరు నన్ను పరిచయం చేస్తూ ఏమన్నారు? పుష్పరాజు. దాంట్లో అంటే సమాజంలో ఎన్నో వర్గాలు ఉంటాయి, ఎన్నో వర్ణాలు ఉంటాయి. ప్రతి మనిషికి, సమాజంలో ప్రతి మనిషి కూడా ఒక అంతర్భాగమే. ఒక్కొక్క మనిషికి తనదైన ఒక మానవ ఒక జీవితం ఉంటుంది. ఆ జీవన సంగీతం ఉంటుంది, జీవన కవిత్వం కూడా ఉంటుంది. పుష్పరాజు జీవితం కూడా అందుకు ఉదాహరణే. దాంట్లో ఆయన ఏం రాశాడు, ఆ సినిమా ఆ పాటలో ఏం చెప్పాము, ఆయన ఏం మాట్లాడారు? నేను ఏట్లో ఇసిరేస్తా, నే సేపతో తిరిగొస్తా, గడకర్రకు గుచ్చేస్తా, నే జెండాలా ఎగిరేస్తా, నేను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నే ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే, ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే, నన్నైతే కొట్టేటోడు భూమి మీదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే, నన్ను మించి ఎదిగటోడు ఇంకోడొస్తాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, ఇనుమును ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తెవుతాను, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుకవుతాను, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, రాయిని రాయిని నేను రాయిని రాయిని నేను, గాయంగాని చేశారంటే ఖాయంగానే దేవుణ్ణి అవుతాను. ఇది కదా దమ్ము, ఇది కదా ఉండాలి ఒక మనిషిలో ఆత్మవిశ్వాసం. ఇలాంటి ఆత్మవిశ్వాసం సినిమా పాట మనిషికి ఇస్తుంది. ఉన్న విశ్వాసాన్ని తట్టి లేపుతుంది, వెన్ను తడుతుంది, ముందుకెళ్ళమని ఒక మార్గాన్ని చూపిస్తుంది, ప్రబోధిస్తుంది. సినిమా పాట శక్తి అది, సినిమా పాట సామర్థ్యం అది. ఈ సినిమా పాట రాయడానికి ఎంతోమంది కవుల ఆశీర్వాదం, కవుల కృప, కవుల దీవెనలు. నేనేం పుట్టుకతోటి ఏం కవిని కాదు, నేర్చుకున్నాను, సాధన చేశాను. దీనికి ఎంతోమంది చిన్నప్పుడు సాహిత్యం చదివాను. పెద్ద అయిన తర్వాత వీళ్ళందరి, ఆత్రేయ గారు, పేటూరి గారు, శ్రీశ్రీ గారు, సిరివెన్నెల గారు, ఆరుద్ర, సముద్రాల జూనియర్ సీనియర్ ఎంతోమంది కవులను ఆరాధించారు. పోతన, వేమన, సోమన ఎంతోమంది కవులను ఆరాధించి వాళ్ళందరినీ ప్రతిరోజు నిత్యం పఠిస్తూ, నిత్యం చదువుతూ, నిత్యం నాతోనే ఉంటారు వాళ్ళంతా. నిజంగా అలా ఉండడం అంటే నేను ఇప్పుడే చెప్పాను, పాట రాయడం రోజు ఉంటుంది కానీ పఠించడం రోజు ఉంటుందని. అలాగే అంత దీక్షగా, అంత ఒక మంచి భావంతో వాళ్ళని అందరినీ గుర్తుపెట్టుకుంటూ ఉంటే వాళ్ళందరూ నాలో ఉండి నన్ను నా అక్షరాల రూపంలో వాళ్ళ అక్షరాశీస్సులు అందించడం వల్లే నాకు మరింత శక్తి పెరుగుతోందని నేను భావిస్తాను. సార్, ఇప్పుడు 27 పాటలు రాశారన్నారు స్ఫూర్తి గీతాలు. మీరు త్వరలోనే శతకం పూర్తి చేస్తారని నా నమ్మకం. ఎందువల్లంటే అసలు పునరుక్తి దోషం లేకుండా 27 పాటలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటూ ఒక్కొక్క కోణంలో స్ఫూర్తిని అందించడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. అది మీ ద్వారా అందుతోంది సమాజానికి, అది ఇంకా ఇంకా అందుతుందని కూడా నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీ పాటల్లో మీరు అమ్మ గురించి రాశారు, అన్నయ్య గురించి రాశారు, భాష గురించి రాశారు, కట్టుబొట్టు చీర గురించి, కట్టుబొట్టు సంప్రదాయం గురించి రాశారు, వీడ్కోలు అసలు వీడ్కోలు పాట రాశారు. ఇంత వైవిధ్యం